హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో మ్యాంగో పచ్చడి అయితే చేసి చూపిస్తానండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. వీడియో మిస్ కాకండి, ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఒక మ్యాంగో తీసుకోవాలి, ఒక 10-12 మిర్చి అయితే తీసుకోవాలండి. అవైతే కడిగి ఇట్లా అయితే కట్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదా ఇట్లాగా. ఈ చట్నీ అయితే అన్నంలోకి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఈ మిర్చి మొత్తం వేసేసి ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇవి మీద పడుతూ ఉంటాయి కాబట్టి మూత పెట్టుకొని ఒక్కసారి అయితే ఇట్లా సిమ్లో పెట్టి స్టవ్ ఫ్రై చేసుకోవాలండి. లేదంటే మిర్చి మన మీద పడుతుంది కదా ఆయిల్లో వేయగానే, అందుకని చూడండి ఇట్లా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇట్లాగైతే చేసుకోవాలండి. ఇక ఇప్పుడు మ్యాంగో అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. ఇది వేగే లోపల చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. నేనైతే పైన తొక్కేం తీయట్లేదు, తొక్కతో వేసేసుకున్న చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. పైన కొంచెం ఇట్లా బాగోని వరకు తీసేసి మొత్తం అయితే తొక్కతో పాటే వేసేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఫుడ్ అన్నంలోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మ్యాంగో పికిల్. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చిటికలో చేసేసుకోవచ్చు. మన దగ్గర ఏం కూరగాయలు లేనప్పుడు మ్యాంగో ఉంటే ఇట్లా చాలా ఈజీగా చట్నీ అయితే చేసేసుకోవచ్చండి. ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇక ఇప్పుడు ఇవి కూడా చల్లారినాయి కదా మిర్చి, ఇవన్నీ తీసుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి. మిర్చి అండ్ మ్యాంగో కట్ చేసి పెట్టుకున్నాము కదా అది, ఆ తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు, తర్వాత జీలకర్ర కూడా కొంచెం వేసుకోవాలండి. ఇదిగోండి మిక్సీలో ఇట్లా మొత్తం వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి, రెబ్బలు. తొక్కేం తీయనవసరం లేదండి, తీసుకున్నా పర్లేదు. ఇట్లా అయితే వేసేసుకోవాలి. జీలకర్ర వేసుకొని కొంచెం అయితే సాల్ట్ కూడా వేసేసి ఒక్కసారి అయితే మిక్సీ అయితే పట్టుకోవాలండి. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మ్యాంగో పికిల్. నాకైతే చాలా చాలా ఇష్టము అన్నంతో పాటు తినడానికి. ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడైతే తాలింపు అయితే వేసుకోవాలి. కచ్చాపిచ్చిగా రుబ్బుకున్నా బాగానే ఉంటుంది, కానీ నేను మిక్సీ వేసేసరికి ఇట్లా మెత్తగా అయిపోయింది. ఇట్లయినా బాగుంటుందండి. మళ్ళీ ఆయిల్ వేసుకోవాలండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో అయితే తాలింపు గింజలు అయితే వేసుకొని తాలింపు అయితే వేసుకోవాలండి. ట్రై చేయండి మీరు కూడా, చాలా చాలా బాగుంటుంది. కామెంట్లో చెప్పండి నాకు, ట్రై చేసి మీకు ఎలా ఉంది అని. మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి. చాలా బాగుంటుందండి మ్యాంగో పికిల్. ఇట్లా అయితే తాలింపు గింజలు వేసుకోవాలండి. ఇందులోనే కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు ఎక్కువ వేయడం వల్ల. తర్వాత ఎండుమిర్చి కూడా వేసాను. ఇప్పుడైతే తాలింపు వేగిందండి. ఇందులో మనం చేసి పెట్టుకున్న మ్యాంగో పికిల్ అయితే మొత్తం వేసుకోవాలండి. వేసేసి కొంచెం సేపు కలుపుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు సిమ్లోనే ఉంచుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇట్లా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా వీడియోలో, చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదా, కలర్ కూడా చాలా బాగుంది, చూడంగానే తినేయాలనిపిస్తుంది. చాలా ఎమ్మీగా, చాలా చాలా బాగుంది కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.